హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి గత వారమంతా ప్రభా కాచి కాపాడి నిలబెట్టిన దేవా, నీ కృపలో కాచి కాపాడిన సర్వశక్తిమంతుడా తండ్రి, ఈ యొక్క వారం కూడా ప్రభా నీ కార్యాన్ని జరిగించుకోనండి తండ్రి. ఎవరైతే నీ బిడ్డలు చూస్తున్నారో మాతో, మా అందరితో నువ్వే మాట్లాడు దేవా. నీ నామాన్ని మహిమపరచుకో సర్వశక్తిమంతుడా. నీ కృపా కాపుదల దయచే దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి. ఆశ్చర్యకరుడా, కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే సహాయంతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. మరొకసారి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు మన జీవితంలో ఎలా అయినా సహాయం చేయగలరు. మనము కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఈ లోకానుసారంగా కొంతమంది నాకు సహాయం చేస్తే బాగుండు, కొంతమంది నాకు సహాయంగా ఉంటే బాగుండు, ఆర్థిక స్థితి అయినా, ఒక మాట అయినా, లేకపోతే ఏ విధంగా అయినా నాకు కొంతమంది నాకు సహాయం చేస్తే బాగుండు, నేను ఈ స్థితి గుండా బయటపడతాను, నేను ఈ పరిస్థితి గుండా, నా జీవితం ఈ పరిస్థితి నుంచి బయటపడుతుంది, నాకు వారి నుంచి సహాయం అందితే, వారు నాకు సహాయం చేస్తే నేను ఈ స్థితి గుండా నేను బయటపడతాను, నేను ఈ స్థితి నుంచి బయటపడే స్థితి, స్తోమత, బయటపడగలిగిన స్తోమత వారికి ఉంది, బయటకు తీసుకురాగలిగిన స్తోమత వారికి ఉంది, నాకు వారు సహాయం చేస్తే బాగుండు అని నువ్వు నేను ఎన్నోసార్లు అనుకొని ఉంటాం కదా. మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి, కానీ మనం పడుతున్న కష్టాలని బట్టి, బాధల్ని బట్టి, కన్నీటిని బట్టి కదా. కానీ నా దేవుడు ఏమంటున్నారో తెలుసా? నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నా నేను ఎలా అయినా సహాయం చేయగలను కదా. అది నమ్మినట్లయితే దేవుడు మన జీవితంలో, అయ్యో నా స్థితి ఇలా ఉంది, నేను ఈ లోకానుసారంగా వారు నాకు సహాయం చేస్తే బాగుండు, వారు నాకు సహాయం చేస్తే బాగుండు అని నువ్వు కొన్ని రోజుల నుంచి నువ్వు ఉంటున్నావు, క్రైస్తవునిగా ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ యొక్క హృదయంలో ఆ యొక్క పరిస్థితి గుండా తీసుకువచ్చేది మనుషులు మాత్రమే అని నువ్వు మనుషుల గురించి ఆలోచిస్తున్నావు. మనుషులు నాకు సహాయం చేస్తే బాగుండు, మనుషులు నాకు సహాయం చేస్తే బాగుండు అని మనుషుల వైపే చూస్తున్నావు. కానీ ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా? దేవుడు ఎలా అయినా సహాయం చేయగలరు, దేవుడు ఎలా అయినా సహాయం చేయగలరు, ఎలా అయినా నీకు నాకు సహాయం చేసి మనల్ని ఆయన గొప్ప ఆశీర్వాదం, ఆయన మహిమ తెచ్చేటట్లుగా ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నీకు నాకు దయచేయగలరు. కానీ మనము దానికోసము ఆయన మీద పరిపూర్ణంగా నమ్మిక ఉంచాలి, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు. నాకు ఈ స్థితి గుండా నేను వెళ్తున్నప్పుడు నాకెవ్వరు నిలబెట్టలేరు, నన్నెవరు నిలబెట్టలేరు, నన్ను ఈ స్థితిని ఎవరు బయటకు తీసుకుని రాలేరు అని అనిపిస్తా ఉంటది. కానీ నువ్వు నేను ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో, దేవుడి మీద నమ్మకాన్ని మనం ఉంచుతామో, తప్పకుండా ఆ గొప్ప దేవాది దేవుడు నీకు నాకు ఎలా అయినా సహాయాన్ని చేసి ఆ గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప ధన్యతో కదా. అసలు దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేయగలరు? ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు సహాయం చేయగలరా?
అసలు ఒక సహాయంలో నువ్వు నేను ఉన్నాము, మనము వేరే వారికి కూడా సహాయం చేయగలిగే స్థితికి దేవుడు తీసుకురాగలరా? అంతేకాదు, దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన సహాయం లేని మన జీవితాలను, మన నిరుత్సాహంలో ఉన్న ఒకరి మీద సహాయం పడడానికి, ఒకరి సహాయం ఉంటేనే మన జీవితం ముందుకెళ్లే స్థితిలో మనల్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో మనము 3 విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు ఎలా అయినా సహాయమును చేయగలడు. మొట్టమొదటిగా మనం చూస్తే, దేవుడి సహాయంతో నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నమ్ముతున్నావా? దేవుడి సహాయంతో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ మాట చెప్పినప్పుడు కొంతమంది హృదయంలో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, ఎలా సహాయాన్ని పొందుకుంటాను? నాకు ఎవరు సహాయం చేయడానికి లేదు కదా, ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే నాకు ఇంకొకరు సహాయం కావాలి. ఆ యొక్క దీవెన పొందుకోవాలంటే, నేను ముందుకెళ్ళాలి అంటే, నేను చదువుకోవాలి అంటే, నేను నిలబడాలి అంటే, నేను వ్యాపారం చేయాలి అంటే, నేను ఆరోగ్యంగా ఉండాలంటే నాకు ఇంకొకరి సహాయం కావాలి. ఎలా దేవుడి సహాయంతో నేను ఆశీర్వాదాన్ని పొందుకోగలను? అవ్వ ఒక మాట అంటది. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొనెను. తెలుగులో యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొనెను అని ఉంది కదండి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్, దేవుని సహాయము వలన నేనొక మనిషిని సంపాదించుకొనెను అని ఉంది. దేవుని సహాయం, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని సహాయం వలన నేనొక మనిషిని సంపాదించుకొనెను. అక్కడ అవ్వ ఎటువంటి సహాయాన్ని పొందుకుంది? ఈ సృష్టిలో మొట్టమొదటి సృష్టి ఆదాము, తర్వాత అవ్వ కదా. అవ్వకి ఒక తల్లి లేదు, తన ముందు ఎవరూ లేరు, తన ముందు ఏ స్త్రీ లేదు, తనకు ఒక అక్క లేదు, ఒక తల్లి లేదు. తను గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ ఈ విధంగా ఉండు అని చెప్పడానికి ఎవ్వరూ లేరు, ఏ డాక్టరు లేరు కదా. తల్లి లేదు, అక్క లేదు, నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా టాబ్లెట్స్ యూస్ చేయి, ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకో, ఈ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఎవ్వరు లేరు. అవ్వ ఎటువంటి పరిస్థితి అంటే, తను పుట్టబోయే బిడ్డ పుట్టినప్పుడు మనుషులు చిన్నగా ఉంటారు, తర్వాత పెరుగుతూ పెద్దవుతారు అన్న విషయం కూడా అవ్వకి తెలియదు. ఎంత భయంకరమైన విషయం కదా. అసలు తన పరిస్థితిలో ఎవ్వరు సహాయం చేయడానికి అక్కడ ఎవ్వరు లేరు. ఆదాము అవ్వ తప్ప అక్కడ సృష్టిలో ఎవ్వరు లేరు కదా. కానీ దేవుడే ఒక తల్లిగా, దేవుడే ఒక అక్కగా, దేవుడే ఆ కాలంలో చెప్తారు కదండి, మంత్రసానిగా, దేవుడే ఆ యొక్క ప్రసవం జరగాలి అంటే ఆ కాలంలో మంత్రసానులు ఉండాలి, అంటే లైక్ నర్సులు ఉండాలి. దేవుడే ఒక నర్సుగా, ఒక డాక్టర్గా ఉండి ఆవిడకు సహాయమును చేసి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేశాడు. అందుకే అవ్వ అక్కడ చెప్తా ఉంటది ఏమిటంటే, దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి పొందుకున్నాను. దేవుడి దయ లేకపోతే, దేవుడే నాకు జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడే నన్ను గైడ్ చేయకపోతే, దేవుడే నాకు తోడుండకపోతే, ఈ పరిస్థితుల్లో, ఇటువంటి స్థితిలో నేను బిడ్డను పొందుకునే దానిని కాదు అని అవ్వ మనకి చెప్తుంది. నీ స్థితి కూడా ఇలానే ఉందేమో. అవ్వకి అసలు ఏమీ తెలీదు, ఆ స్థితి గుండా వెళ్తుంది. ఆ స్థితి గుండా ముందెళ్ళిన వాళ్ళు తనకి సలహా ఇవ్వడానికి తన ముందు ఎవ్వరు, ఏ స్త్రీ కూడా లేదు, ఎవ్వరు కూడా లేదు. నా స్థితులు కూడా, కొన్ని పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయేమో నీకు కూడా. నువ్వు వెళ్తున్న పరిస్థితి, నీకు ముందు ఎవరన్నా ఉన్నారా ఈ పరిస్థితి గుండా వెళ్ళి, దేవుడు ఈ విధంగా చేశాడు, దేవుడు తప్పకుండా నిన్ను కూడా పైకి తీసుకొస్తాడు, దేవుడు తప్పకుండా ఆ స్థితి గుండా నువ్వు బయటికి వస్తావు అని చెప్పడానికి ఎవ్వరు లేరేమో. కానీ అవ్వ మాత్రం దేవుణ్ణి వదలలేదు, దేవుడు అవ్వని వదలలేదు కదా. నువ్వు కూడా అదే తెలుసుకోవాలి. దేవుని దయ వలన, దేవుని సహాయం వలన నేను ఒక మనుషుని పొందుకున్నానని అవ్వ ఎలా అయితే సాక్ష్యం ఇచ్చిందో, నీ పరిస్థితి కూడా, నీ ముందు ఎవరు లేకపోయినా, నీకు సహాయం చేయడానికి ఎవరు లేకపోయినా, నా అన్నవారు నీకెవరూ లేకపోయినా, ఒక తల్లి లేదు, ఒక అక్క లేదు, ఒక డాక్టర్ లేదు, ఒక నర్స్ లేరు, ఎవ్వరూ లేరు, తనకు అసలు ఏమీ తెలియదు.
ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటాడో, ఎలా కలుగుతుందో ఏమీ తెలీదు. కానీ దేవుడి సహాయం తనకు తోడుగా ఉంది కదా. నువ్వు అటువంటి పరిస్థితిలోనే వెళ్తున్నావేమో. ఈ పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి జరుగుతుంది, నాకు వీళ్ళు లేరే నాకు సహాయం చేయడానికి, ఈ పరిస్థితి గుండా వెళ్ళడానికి. వీరు నాతో లేరు కదా, వీరు నాతో లేరు కదా, నాకు ఒక తల్లి లేదే, ఒక తండ్రి లేడే, ఒక అక్క లేదే, ఎవరు లేరే, ఈ స్థితి గుండా నేను ఎలా బయటకు వస్తాను, ఈ స్థితి గుండా నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. మనలాంటి వారి కోసమే దేవుడి మాట చెప్తున్నారు. తప్పకుండా దేవుడి సహాయం వలన నువ్వు ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవ్వను దేవుడు వదిలిన దేవుడు మనల్ని ఎలా వదిలేస్తాడండి? మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా. ఆయన మహిమకరంగా, ఆయన చిత్తానుసారంగా ఉన్న ఆశీర్వాదాన్ని మనకివ్వకుండా దేవుడు ఎలా వదిలేస్తాడు కదా. నువ్వు ఏ పరిస్థితి గుండా ఇటు అర్థం కాని స్థితిలో వెళ్తున్నావేమో. అవ్వ 9 నెలలు అర్థం కాని స్థితిలో వెళ్ళింది. తనని గైడ్ చేయడానికి ఎవరు లేరు. ప్రతి నిమిషము దేవుడే చెప్తా ఉన్నాడేమో, అవ్వ ఇలా ఉండు, అలా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఇది తిను, అది తిను, ఇలా ఉంటది, అలా ఉంటదని దేవుడు చెప్తా ఉన్నాడేమో. ఆ నెలలు గడొచ్చే కొంది దేవుడే తనతో మాట్లాడుతూ సహాయం చేశాడేమో. దేవుడే తనతో మాట్లాడుతూ తనని ఓదారుస్తూ తను పడుతున్న ఆ యొక్క శరీరంలో వచ్చిన మార్పును దేవుడే తనకు సహాయం చేశాడేమో కదా. అలాగే నీ స్థితి కూడా దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు నీ అర్థం కాని స్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో. అయ్యో ఇది ఎలా జరుగుతుంది, ఎవ్వరు నాకు సలహాలు ఇవ్వడానికి ఎవ్వరూ లేరే, ఏం జరుగుతుంది ప్రభా అని చెప్తున్నప్పుడు దేవుడే నీలో కొన్ని ఆలోచనలు పెడుతున్నాడేమో. దేవుడే నీలో కొన్ని ఆ తలంపులు పెడుతున్నాడేమో. ఆ తలంపుల గుండా, ఆ ఆలోచన గుండా నువ్వు వెళ్ళినట్లయితే తప్పకుండా మన దేవుడు ఒక నిరీక్షణ కలిగి ఉన్న నీకు నాకు తప్పకుండా దేవుడు పరిపూర్ణంగా ఆ యొక్క స్థితి నుంచి బయటకు తీసుకొస్తారు కదా. తప్పకుండా నువ్వు నేను దేవుడి సహాయం పొందుకుంటాము. ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటాం. ఏ స్థితి గుండా వెళ్తున్నావు? నేను ఒక్కటి నమ్ముతానండి, ఏంటో తెలుసా? మన దేవుడు ఈ లోకంలో చేయలేనిది ఏది లేదు, ఇంకా రాదు కూడా కదా. మన యొక్క గొప్ప దేవుడు ఈ లోకంలో చేయలేనిది ఏది లేదు, ఇంకా రాదు కూడా. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావు? ఈ లోకానుసారంగా ఆ స్థితి అందరికీ అయ్యో ఎలా వస్తుంది, ఇంకా చనిపోయేంత వరకు ఇంకా అంతేనేమో తన స్థితి, ఇంకా ఆ స్థితిలోని తన జీవితం అంతమైపోవాలి, ఆ స్థితిలోని తన జీవితం ముగించబడాలి అని అనుకుంటున్నారేమో. కానీ నువ్వు దేవుడి మీద నిరీక్షణ ఉంచావు కదా, దేవుడి మీద నమ్మకం ఉంచావు కదా, దేవుడి మీద విశ్వాసం ఉంచావు కదా. అవ్వలాంటి పరిస్థితి ఏమో నీది కూడా. దేవుడే నిన్ను దినదినము నిలబెడుతున్నాడేమో. దేవుడు తప్పకుండా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు దినదినము నిన్నే నిలబెడుతున్నాడేమో. ఏంటి పరిస్థితి నాకు అర్థం అవట్లా, నేను ఎవరిని అడగాలి, నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నానని, నేను ఎవరి సలహా తీసుకోవాలి, ఎవరు నాకు ఆదరణ కలిగిస్తారు, ఎవరు నన్ను నిలబెడతారు, ఏం జరుగుతుంది నా శరీరంలో, ఏమవుతుంది నాకు అర్థం కాని స్థితి గుండా వెళ్ళింది అవ్వ. కానీ నువ్వు నేను కూడా కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలే, ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నామేమో. ఒక్కసారి దేవుడి వైపు చూస్తావా? తప్పకుండా ఒక తండ్రి, ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గైడ్ నీతో ఉన్నట్లు దేవుడే నిన్ను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, అతి త్వరలో నువ్వు దేవుడి చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటామని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా, ఎంత గొప్ప ధన్యత కదా. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేసి ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకునేటట్లుగా మనల్ని నిలబెట్టగలడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు ఎలా అయినా నీకు నాకు సహాయం చేయగలరు. దేవుడు ఎలా అయినా నీకు నాకు సహాయం చేయగలరు. మొట్టమొదటిగా దేవుడి సహాయంతో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. రెండవదిగా ఇతరులకు నువ్వు సహాయం చేసేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతారు. ఈ మాట వినినప్పుడు నీకు అనిపించిందేమో, ఏంటి నేనే వేరే వాళ్ళ సహాయం కోసం చూస్తున్నా, నేనే వేరే వాళ్ళు ఎవరన్నా నాకు సహాయం చేస్తారా, ఎవరన్నా నాకు తోడుగా ఉంటారా, ఎవరన్నా నన్ను నిలబెడతారా అని నేను వేరే వాళ్ళ వైపు చూస్తున్నా.
కానీ దేవుడు చెప్తున్నాడు మనతో, మనందరితో, వేరే వాళ్ళ సహాయం కోసం చూస్తున్న మనతో దేవుడు చెప్తున్నారు, ఇతరులకు నువ్వే సహాయం చేసేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎంత గొప్ప ధన్యత! ఆ విధంగా మన చరిత్రను మార్చగలిగిన గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఏలియా వర్షం వస్తుందని ఆహాబు రాజు దగ్గరకు చెప్పినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఏలియా నువ్వు సారెపాతుకు వెళ్ళు, అక్కడ నేను విధవరాలకి ఆజ్ఞాపిస్తాను, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పినప్పుడు ఏలియా సారెపాతికి వచ్చారు. ఆ కరువు వల్ల సారెపాతికి వచ్చినప్పుడు అక్కడ ఆ ఊరు రాగానే ఏలియాకు విధవరాలు ఎదురుపడుతుంది. ఆ విధవరాలను చూసి నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఏలియా ఆమె వెంటనే నీళ్ల కోసం వెళ్తున్నప్పుడు ఆమెను వెంటనే పిలిచి, నువ్వు నాకు ఒక అప్పం చేసుకొని రా అని ఏలియా చెప్తారు. ఏలియా ఒక రొట్టెను చేసుకొని రా అని చెప్పినప్పుడు ఆ యొక్క సారెపాతు విధవరాలు ఏం చెప్తుందంటే, మా గృహంలో కొంచెము నూనె, కొంచెము పిండి మాత్రమే ఉంది, మేము చావక మునుపు వాటిని చేసుకొని తిని చనిపోదామని కట్టెలు ఏరుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడకే సహాయం కావాలి కదా, కట్టెలు ఏరుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పినప్పుడు ఏలియా ఒక మాట అంటాడండి. ఒక వాక్యాన్ని మనం చూద్దాము. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లాడెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోవదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఆవిడ ఆ మాటను నమ్మిందండి కదా. నువ్వు ముందు ఆ యొక్క ఏదైతే కొంచెము నూనె, కొంచెము పిండి ఉందో దాంతో ఒక అప్పము చేసుకొని నాకు ముందు తీసుకురా, తర్వాత మీరు చేసుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ కరువు పోయే వరకు ఆ పిండి అయిపోదు, నూనె అయిపోదు. ఆ మాటను ఆవిడ వెంటనే అంగీకరించింది. ఈ వాగ్దానం నాకే, ఈ వాగ్దానం ఈ కరువులో దేవుడు నాకు ఇస్తున్నాడు, నా గృహానికి ఇస్తున్నాడు. ఒక దైవజనుడు నా ఎదురుగా నిలబడి దేవుని మాటను నాకు చెప్తున్నాడు, నేను ఆ మాటను పరిపూర్ణంగా నమ్ముతాను. ఆ నమ్మడం వల్లే తన చరిత్ర మారిపోయింది. ఆ నమ్మడం వల్లే కరువులో 3.5 సంవత్సరాలు కరువులో తను ఎక్కడా కూడా ఎవరిని చేయి చాచకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా తను ఉంది. ఆవిడ తినడమే కాదంట, తన ఇంటి వారు కూడా వచ్చి ఆవిడ ఇంటిలో ఉన్న ఆ యొక్క పిండి వల్ల చేయబడిన రొట్టెలు తిని, ఆ నూనెతో కాల్చబడిన రొట్టెలు తిని ఆ కరువులో వారు బ్రతికారంట కదా. నీ యొక్క నా యొక్క జీవితంలో మనము లోటులో ఉన్నప్పుడు దేవుడు అనేక సార్లు వాగ్దానం ఇస్తారు. కొంతమందికి అప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి దేవుడు చెప్తాడు, మీరు అప్పిచ్చువారుగా ఉంది కానీ అప్పు చేయరని చెప్తారు. మీరు కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు, నీకు పరిపూర్ణమైన స్వస్థత ఇస్తాను. అది ఎంత భయంకరమైనదైనా దేవుడు వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నువ్వు నేను ఎలా స్వీకరిస్తున్నావు, అప్పుడు మాత్రమే మన చరిత్ర మారుతుందండి. అప్పుడు మాత్రమే దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఆవిడ దగ్గర తక్కువ నూనె, ఇంత పిండి, ఇంత నూనె ఉంది. ఏమో తను చాలా సార్లు దాని వైపు చూసి, అయ్యో ఇంత నూనె ఇంత పిండే ఉందే, ఎలా 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 అని అనుకుందేమో. ఇంటిలో తను కట్టెలు వేరడానికి వచ్చినప్పుడు కూడా, ఇంత నూనె ఇంత పిండికి ఎన్ని కట్టెలు కావాలి, ఇంత నూనె ఇంత పిండికి కొంచెం నూనె కొంచెం పిండి అని చెప్తుంది కదా, ఇంత నూనె ఇంత పిండికి ఇన్ని కట్టెలు కావాలి, ఎంత ఏరుకుంటాను, ఒక 2-3 కట్టెలు తీసుకెళ్తే సరిపోతుందిలే అని అనుకుంటుందేమో. ఆ నూనె, ఆ పిండే ఆవిడకి మనసులో ఉంది, అదే ఉంది. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత, నీ ఇంటిలో నూనె తరిగిపోదు, పిండి తక్కువ కాదు, నూనె తరిగిపోదు అని దేవుడు వాగ్దానం దైవజనుడి ద్వారా తను చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకు లోబడింది. ఆ మాటను తన వాగ్దానంగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారు. మనం చాలా సార్లు వాక్యాన్ని వింటాం, దైవజనుల ద్వారా వాక్యాన్ని వింటాం, ఆ యొక్క యూట్యూబ్ లో వాక్యాన్ని వింటాం, అనేక సార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రార్థనలో దేవుడు అనేక సార్లు మాట్లాడతారు. దేవుడు నీ స్థితికి మించి వాగ్దానం ఎప్పుడైనా ఇచ్చినప్పుడు నువ్వు నేను నమ్మగలుగుతున్నామా? దేవుడు నీ స్థితికి మించి
నా జీవితంలో వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు నేను నమ్మగలుగుతున్నామా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నీ స్థితి మారాలి అంటే ఆయన యొక్క వాగ్దానం మీద ఆశ పెట్టుకో. ఆయన వాగ్దానం మీద ఆవిడకి చెప్పాడు, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు నాకు ఒక అప్పం తీసుకురా, తర్వాత మీరు అప్పాలు చేసుకోండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నారు, నీ పిండి తక్కువ కాదు, నీ నూనె తరిగిపోదు అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటను ఆవిడ అంగీకరించింది. ఆవిడ స్థితి నిన్నటి వరకు ఏమనుకుంది? కొంచెం నూనె కొంచెం పిండి, అదే తన మనసులో ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ పిండి తరగదు, ఆ కొంచెం ఉన్నా కూడా అది తరగదు, కొంచెం ఉన్నా కూడా తక్కువ కాదు అని చెప్తున్నప్పుడు ఆ మాటను, ఆ వాగ్దానాన్ని ఆవిడ అంగీకరించింది. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావు? ఆర్థిక స్థితి, ఒక అనారోగ్య స్థితి గుండా వెళ్తున్నావా? ఒక లేని స్థితి గుండా వెళ్తున్నావా? ఆ యొక్క ఇంటిలో పరిస్థితులు అంతా గందరగోళ స్థితిలో వెళ్తున్నావా? ఆ టైంలో నువ్వు దేవుడి వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చుంటారు. ఆ పరిస్థితికి ఆ వాగ్దానికి సంబంధమే లేదు. ఆవిడ పరిస్థితికి ఆ వాగ్దానానికి సంబంధమే లేదు. కానీ దేవుడి మాటను ఆవిడ నమ్మింది. అలాగే నువ్వు నేను ఆ పరిస్థితికి ఆ వాగ్దానానికి సంబంధం లేకపోయినా దేవుడు చేసి చూపిస్తాడు కాబట్టి, దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి ఆయన గొప్పతనం మీద, ఆయన ఎటువంటి వాడో ఆయన గొప్పతనం మీద నువ్వు నేను ఆధారపడగలిగితే ఆమె యొక్క జీవితం లాగా మన జీవితాలు కూడా ఒక చరిత్ర మారిపోతాయి. అయ్యో నిన్న వాళ్ళ ఇంట్లో కొంచెం పిండే ఉందండి, కొంచెంలోనే ఉంది, ఇప్పుడు కొన్ని వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, ఆ పిండి తరగట్లా, ఆ నూనె తరగట్లా అని అక్కడ పక్కన వాళ్ళందరూ సాక్ష్యం చెప్పుంటారు కదా. 3.5 సంవత్సరాలైంది. ఆమె ఇంటి వారందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, అయ్యో మా ఇంట్లో అయిపోయింది అనగానే రండి మా ఇంట్లో ఉంది అని అందరినీ పిలుస్తుంది. ఎంత మంది వచ్చినా ఆహారం సమృద్ధిగా ఉంది వాళ్ళ ఇంట్లో, ఎంత కరువున్నా కూడా అన్న సాక్ష్యం విన్నారు కదా. ఆమె చరిత్ర మారిపోయింది కదా. ఎప్పుడో తెలుసా? ఆ వాగ్దానాన్ని లేమిలో ఉన్న ఆవిడ, సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆవిడే ఆ ఇంటి వారందరికీ, బంధువులకి, చుట్టుపక్కల అందరికీ సహాయం చేసే స్థితిలోనికి వెళ్ళింది. అంటే ఆవిడకి ఎందుకు వెళ్ళింది? ఆ వాగ్దానాన్ని నమ్మబట్టి. నా జీవితంలో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చింటాడు కదా, తప్పక నిన్ను నేను నిలబెడతా, తప్పక నిన్ను నేను ఆశీర్వదిస్తా, తప్పక నీకు సహాయం చేస్తా. ఆ వాగ్దానం ఒక మనిషి మన యొక్క స్థితిని చూసి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చూసి, మన యొక్క పరిస్థితుల్ని చూసి, మన యొక్క చదువును బట్టి మాటలు మాట్లాడతారేమో ఈ లోకానుసారమైన మనుషులు. కానీ నా దేవుడు మన యొక్క స్థితిని చూడడు, మన యొక్క అందాన్ని చూడడు, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ని చూడడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతావో తప్పకుండా దేవుడు ఆ స్థితికి తీసుకెళ్తాడు. తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు చెప్పావయ్యా నాకు సహాయం చేయి, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావయ్యా నాకు సహాయం చేయి అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరుగుతావో తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చి మనము అనుభవించేటట్లుగా దేవుడు సహాయం చేస్తారు. ఎంత గొప్ప ధన్యత కదా. ఒక్కసారి ఆ వాగ్దానాన్ని వైపు చూడు. ఏ స్థితి గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఉన్నావో, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చారో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు ఎలా అయినా సహాయం చేయగలరు. మొట్టమొదటిగా దేవుడి సహాయంతో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. రెండవదిగా ఇతరులకు సహాయం చేసేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మూడవదిగా దేవుడు నిన్ను మర్చిపోలేదు కదా. సహాయం కోసం ఎదురు చూస్తున్న నా జీవితంలో దేవుడిచ్చే ఒక్క ఆశీర్వాదం, ఒక్క వాక్యాన్ని మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. యెషురూను దేవుని పోలిన వాడెవడూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును కదా. నీకు ఈ లోకంలో సహాయం చేయడానికి ఎవ్వరు లేరు, ఆయనే ఆకాశ వాహనుడే వచ్చును, మహోన్నతుడు మేఘ వాహనుడగును. అంత గొప్పగా నా జీవితంలో మన గొప్ప దేవుడు సహాయం చేయగల సమర్థుడండి.
ఆయన సహాయం చేయడానికి, ఆయన నీకు నాకు సహాయం చేయడానికి మేఘ వాహనుడై వచ్చును. ఆయన మహోన్నతుడు చేయుటకే ఆకాశ వాహనుడై వచ్చును, మేఘ వాహనుడై వచ్చును. ఎంత గొప్ప ధన్యత కదా. నీకు నాకు దేవుడు ఎలా అయినా సహాయం చేస్తారు. నువ్వు ఇప్పటి నుంచి నీ నోటితో నా నోటితో ఇంకా పలకకూడదు, నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు, ఇంకా నా స్థితి ఇంతే. దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నారు. ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్తావని దేవుడికి ముందే తెలుసు. నీకు ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు అనుగ్రహించారు. ఆ వాగ్దానాల వైపు చూడు, దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. మాకు నువ్వు ఏ విధంగా అయినా సహాయం చేయగల గొప్ప దేవుడు తండ్రి. ఒక్కసారి ఎవరైతే సహాయం కోసం చూస్తున్నారో సర్వశక్తిమంతుడా తండ్రి, ఒక్కసారి వారందరినీ ప్రభా దర్శించండి. నీ బిడ్డలైన వారందరినీ దర్శించండి, నిలబెట్టండి. నీ గొప్ప కృపా కాపుదల దయచేయండి, తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తితో నింపండి దేవా, కార్యం జరిగించండి తండ్రి. దేవుని సహాయం వలన ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటామని చెప్పావయ్యా. ఆశ్చర్యకరుడా, అంతేకాదు తండ్రి, సహాయం కోసం ఎదురు చూస్తున్న మమ్మలను సహాయం చేసే వ్యక్తులుగా నిలబెడతానని చెప్పావయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నేను నిన్ను మరిచిపోలేదని చెప్తున్నావు దేవా. ఒక్కసారి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నీ నామాన్ని మహిమపరచుకో దేవా. నీ కృపతో నింపండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించు సర్వశక్తిమంతుడా. నీ నామ మహిమార్థము కాచి కాపాడండి అయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నువ్వు సహాయం దయచేసి తండ్రి, నీ కృపా కాపుదల దయచేసి సర్వశక్తిమంతుడా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో దేవుడు నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసాన్ని వారికి కలిగించి నీలో అంటగట్టబడే జీవితాన్ని జయించేయండి ప్రభా. నేను నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వస్తాను, మేఘ వాహనుడై వస్తానని సెలవిచ్చిన దేవా. నిలబెట్టి బలపరిచి నీ కృపతో నింపు దేవా. నీ నామాన్ని ఘనపరుచుకోనండి, తోడేండి, నడిపించండి. నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందన, నీ కృపతో నింపినందుకు వందన. నీ నామాన్ని మహిమపరచు, బలపరచు దేవా. నీ గొప్ప కార్యం జరిగించు దేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. ఈ కార్యక్రమం మాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు ఆశీర్వాదం ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన సహాయాన్ని పొందుకునే స్థితి అతి త్వరలో ఉంది. కాబట్టి విశ్వాసం విడవక నిరీక్షణ కలిగి ఆయన వైపు ఉందాం, ఆయన వైపు చూద్దాం. మన నిరీక్షణను దేవుడు సిగ్గుపరచడు. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.